డాక్టర్ ఉమా మహేశ్వరి గారు, పద్మశ్రీ డాక్టర్ ఉమా మహేశ్వరి గారు వారిని వేదికపై కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హరికథకు కొత్త తేజాన్ని తీసుకొచ్చినటువంటి కళాకారిణి వారు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ డి ఉమా మహేశ్వరి గారు. సంగీత కుటుంబంలో జన్మించారు వారు. చిన్ననాటి నుంచే సంగీతం, నాట్యం, కథావచనంలో ప్రావీణ్యాన్ని సాధించారు. తెలుగు హరికథకు మాత్రమే కాకుండా సంస్కృతంలో కూడా హరికథ చెప్పినటువంటి తొలి మహిళా కళాకారిణి ఉమా మహేశ్వరి గారు. ప్రపంచ దేశాల్లో చాలా అద్భుతమైనటువంటి గుర్తింపును పొందారు. మరుగైపోతున్న ఘనమైన సంప్రదాయ కళ హరికథ. ఆ కళకు ప్రాణం పోశారు డాక్టర్ డి ఉమా మహేశ్వరి గారు. వారిని క్లుప్తంగా స్పందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పూజ్యులు గౌరవనీయులైనటువంటి 99 చైర్మన్ గారికి, వారికి ఈనాడు పూజ్యులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా హీరో పద్మవిభూషణ్ గారి చేతుల మీదుగా మాకు సన్మానం జరిపించటువంటి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ వారికి తదితర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పద్మవిభూషణ్ ఇచ్చిన రోజునే నాకు కూడా పద్మశ్రీ ఇచ్చారండి. ఆ రోజు అది ఒక గొప్ప విషయం. అంటే ఈ రోజు వారి చేతుల మీదుగా సన్మానం జరగటం కూడా నాకు చాలా గొప్ప విశేషంగా భావిస్తున్నాను. వారికి, చైర్మన్ గారికి, తదితర సభ్యులకు, ప్రేక్షక మహాశీలకు, మా విజయబాబు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.